హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వారం ఎలిమినేషన్ అనూహ్యంగా ముగిసిన సంగతి తెలిసింది. అనూహ్యంగా ఊహించని వ్యక్తి అయిన శేఖర్ భాష రెండో వారం ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక శేఖర్ భాష అలా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయట పెట్టాడో లేదో క్షణాల వ్యవధిలోనే బిగ్ బాస్ మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 2 క్లాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. 2 క్లాన్స్కి నిఖిల్ ఒక క్లాన్కి హెడ్ కాగా అభయ్ మరో క్లాన్కి చీఫ్గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇద్దరు ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క క్లాన్లోని ఒక్కొక్క పర్సన్ని నామినేట్ చేయవచ్చు అని చెప్పాడు. అయితే చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి నిఖిల్ అభయ్ని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. వాళ్ళు చీఫ్స్ అయిన కారణంగా వాళ్ళకి ఈ వారం నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ లభిస్తుంది అని బిగ్ బాస్ తెలిపాడు. ఇక ఇందులో నామినేషన్స్లో భాగంగా చీఫ్ అయిన నిఖిల్ పృథ్వీని నామినేట్ చేస్తూ సంచలనమైన రీజన్ చెప్పడం విశేషం. దీనితో పృథ్వీ ఎంతగా ఆర్గ్యూ చేయాలని చూసినప్పటికీ పృథ్వీ మాట అక్కడ నెగ్గలేదు. నామినేషన్స్లో నిఖిల్ చెప్పిన పాయింట్కి ఎవరైనా గులాం అవ్వాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఇక నిఖిల్ పృథ్వీని నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏమిటి అంటే, పృథ్వీ నువ్వు ఆట బాగా ఆడుతున్నావు, దాన్ని నేను కూడా ఒప్పుకుంటాను బ్రో, కానీ నువ్వు ఆట ఆడే సమయంలో కొన్ని పదాలు వాడుతున్నావు చూడు, అది వినడానికి మాకే ఇబ్బందికరంగా ఉంది, చూసే ప్రేక్షకులకి ఇక ఎలా ఉంటుందో చెప్పు అన్నట్టుగా క్వశ్చన్ చేయడంతో పృథ్వీ నా మాటలను నువ్వు వక్రీకరిస్తున్నావు అంటూ ఫైర్ అయ్యాడు. అయితే నిఖిల్ మాత్రం నువ్వు అలాగే మాట్లాడావు, నాగార్జున సార్ కూడా చెప్పాడు కదా, అప్పుడు ఏమీ రియాక్షన్ ఇవ్వకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ పాయింట్ మీద కొట్టడంతో పృథ్వీ నోట మాట రాలేదు. ఆ తర్వాత మరో పాయింట్గా మొన్న సాక్స్ టాస్క్ జరిగే సమయంలో ప్రేరణ సంచాలకుగా తన నిర్ణయం తాను తీసుకోకుండా మీరందరూ కలిసి ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుడు నిర్ణయం తీసుకునేలాగా చేశారు. అందులో ముఖ్య పాత్ర వహించింది నువ్వే అని నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఆ పాయింట్ మీద కూడా నామినేట్ చేస్తున్నాను అని చెప్తే, ఆ రోజు నేను నా పాయింట్ మీద సంచాలక్ కాబట్టి ప్రేరణను అడిగానే తప్ప నేను ప్రేరణని ఎటువంటి నిర్ణయం తీసుకోమని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అంటూ పృథ్వీ వాదించాడు. ఫైనల్గా నిఖిల్ పృథ్వీని అయితే నామినేషన్స్లోకి తీసుకురావడం అయితే జరిగింది. నిఖిల్ కరెక్ట్ పాయింట్ చెప్పాడా లేదా పృథ్వీ కరెక్ట్ పాయింట్ చెప్పాడా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.